నమస్తే, నేను మీ ఇక్బాల్. ఐఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు నందిగామ కాన్స్టిట్యున్సీలో చంద్రలపాడు మండలానికి సంబంధించి ఒక తెలుగుదేశానికి ఆయుపట్టు అయినటువంటి గ్రామంగా 1994 నుంచి 2019లో జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కావచ్చు, ఈ గ్రామానికి తెలుగుదేశం పార్టీ ఆయుపట్టుగా పిలుస్తూ ఉంటారు. ఈ గ్రామంలో ఒక వ్యక్తి అంటే ఆయన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పెద్ద మనిషిగా ఏం జరిగినా కూడా ప్రతి ఇంట్లో మా మనిషి, మా అన్నగారు, మా నాయకుడు, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకి, అన్ని సామాజిక వర్గాలకి నేనున్నానని భరోసాను కల్పించేటటువంటి ఒక నాయకుడు ఆయన గారే కోట వీరబాబు గారు. ఆయన గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ చెప్పండి, 2018లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాల్గొనడానికి కారణం ఏంటి? నందిగామ కాన్స్టిట్యున్సీ మరీ ముఖ్యంగా వరుసగా 5 సార్లు గెలిచిన నందిగామ నియోజకవర్గంలో వదులుకోవాల్సిన కారణం? 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి మాటల పట్ల ప్రజలు కొంతవరకు ఆకర్షితులయ్యారు. రెండవది, తెలుగుదేశం లాంగ్ పీరియడ్ ఇక్కడ అధికారంలో ఉండటం వల్ల కూడా కొత్త వాళ్ళు వస్తే ఏదో చేస్తారన్నటువంటి ఆశ ప్రజల్లో పెరిగింది. అదేవిధంగా అతను ఇచ్చినటువంటి పాదయాత్ర సందర్భంగా అతను ఇచ్చినటువంటి హామీల వల్ల ప్రజలు కొంతవరకు మోసపోయారు. ఈ రోజున ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇతను నమ్మించి మంది గొంతు కోశాడనేటటువంటి విషయం ప్రజలు ఈ రోజు గ్రహిస్తూ ఉన్నారు. అందువల్లనే 19 ఎన్నికల్లో అనుకోని పరిణామాలు రాష్ట్రమంతా సంభవించాయి. అదేవిధంగా నందిగామ నియోజకవర్గంలో కూడా జరిగింది. ఇక్కడ అభివృద్ధి చేయకపోవటం వల్ల, లేకపోతే నాయకుల యొక్క త్యాగాలు లేకపోవటం వల్ల అపజయం వల్ల, కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క మాయమాటల వల్ల మాత్రమే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అపజయం పోలేదు. మీరు అంటే ప్రతిపక్ష నాయకులుగా మీరు ఈ మాట చెప్పచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి అధినాయకుల వరకు, పరిపాలనా దక్షుల దగ్గర నుంచి అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మేము ఇచ్చిన హామీలు 95% దాదాపుగా పూర్తి చేశాం కాబట్టి మమ్మల్ని చూసి కాదు, మేము ఇచ్చిన హామీని నెరవేర్స్తేనే మాకు ఓటు వేయడం వాళ్ళు అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ అది నాయకుడు చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు దాదాపుగా 3 సార్లు సీఎంగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు. ఆ రకంగా మేము అడిగినట్టు ఆయన ఓటు అడగలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద స్థాయి నాయకులు చెప్తున్నారు. దాని మీద ఏమంటారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గారు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు, దాదాపు 100 పైగా సంక్షేమ పథకాలు రద్దు చేశారు. అభివృద్ధి చేయలేదు చంద్రబాబు గారు, నేనే అభివృద్ధి చేస్తున్నానని చెప్పి, లేకపోతే నా మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలన్నీ నెరవేర్చానని జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి మాటలన్నీ కూడా కలవలికవుతాయి. ఆ రోజు ఎన్నికల ముందు తానేం చెప్పాడు? నేను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని చెప్పి మాట ఇచ్చాడు ప్రజానికి. కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి దాన్ని కొంతవరకు మేము రెగ్యులరైజ్ చేస్తున్నాం. పెద్దవాళ్ళు మాత్రమే తాగే విధంగా, పెద్ద పెద్ద హోటల్స్లో వాటిలో మాత్రమే లిక్కర్ దొరికే విధంగా నేను సామాన్యుడికి లిక్కర్ అమ్మకుండా చేస్తున్నాను. ఈ రోజున వీధికి, ఇంటింటికి కూడా మరి బెడ్ షాపులు వేసి దానికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? అలాగే మద్య నిషేధం చేస్తానన్న వ్యక్తి ఆ మద్యం తాగే వ్యక్తుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఈ రోజున అప్పులు చేసుకొచ్చి ఈ రాష్ట్రంలో కాలం గడుపుతూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాము. అట్లాగే నేను గెలిస్తే ప్రతి సంవత్సరం కూడా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తాను. ఈ రోజు తమలో లేదు. ఈ రోజున మెగా డిఎస్సీ ఇస్తానని చెప్పి దగా డిఎస్సీ పెట్టి ఈ రోజున నిరుద్యోగులంతా, ఉపాధ్యాయ వృత్తిలో శిక్షణ పొందినటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజున ఇది ఒక దగా డిఎస్సీ పెట్టాడు, దీనివల్ల నాకు ఉపయోగం లేదని చెప్పి ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. అట్లాగే అనారోగ్యాన్ని పాలైతే 1000 రూపాయలకు పైబడి ఖర్చు అయ్యేటటువంటి ప్రతి దానికి కూడా, వ్యాధికి కూడా ఆరోగ్యశ్రీ కింద మేము డబ్బులు ఇస్తామని చెప్పినటువంటి మాటలు ఈ రోజున అసలు ఆరోగ్యశ్రీయే అనారోగ్యశ్రీగా మారిపోయింది. హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీ అమలు చేస్తా ఉన్నటువంటి హాస్పిటల్ తడవకు ఒకసారి వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుల కోసం మేము సమ్మె చేస్తామని, మేము ఆరోగ్యశ్రీ కింద
వైద్యం చేయమని చెప్తా ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే రాష్ట్రం ఆరోగ్యశ్రీ అమలవుతుందా అనారోగ్యశ్రీ అమలవుతుందా అనేది ప్రజానీకం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే అది చెప్తున్నారు కదా, మేము 5 లక్షల ఆరోగ్యశ్రీని 25 లక్షల వరకు చేసి ప్రతి పేదవాడికి ఆరోగ్యాన్ని అందిస్తున్నాము, ప్రతి గ్రామానికి ఆరోగ్య విధానాలు తీసుకెళ్తున్నాము, ఇంటికి డాక్టర్లు తీసుకొస్తున్నాం అంటారు. ఇంటికి డాక్టర్ అనేటువంటి కాన్సెప్ట్ హాస్పిటల్లో డాక్టర్ లేకుండా, హాస్పిటల్లో వైద్యం జరగకుండా ప్రధానమైనటువంటి హాస్పిటల్స్ ఈ రోజు విజయవాడ లాంటి హాస్పిటల్ కానీ, ఈ ఇంకా 10 బెడెడ్ హాస్పిటల్స్ కానీ, ఇటువంటి 50 బెడెడ్ హాస్పిటల్స్ కానీ 8 ఉన్నాయో వాటిలో సరైనటువంటి వైద్య సౌకర్యాలు లేక ఈ రోజున మనకు గతంలో కరోనా వచ్చింది. కరోనా సందర్భంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకొని ప్రైవేటు హాస్పిటల్స్లో ఏ రకంగా వైద్యం చేసుకున్నారో ఒకసారి కనుక పరిశీలన చేస్తే ఈ రాష్ట్రంలో వాళ్ళు చేస్తా ఉన్నటువంటి ఆరోగ్యం పైన వాళ్ళు పెట్టినటువంటి దృష్టి ఏమిటనేది ప్రజలు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. కరోనా సమయంలో వైద్యం చేయించుకోలేక ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఆరోగ్యశ్రీని సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పైబడినటువంటి వైద్యానికి నేను ఆరోగ్యశ్రీ అమలు చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున 25 లక్షలు నేను ఇస్తానంటే నమ్మేది ఎవరు, చేసేది ఎవరు అనేది కూడా మేము తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తాం. సో ఇప్పుడు ప్రస్తుతం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఒక నినాదం తీసుకొచ్చింది, 175కి 175 మేము గెలవబోతున్నాము, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని మా ప్రజలు చేకూరుస్తారని చెప్పేసి సిద్ధం సభల ద్వారా వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు? ఈ రోజున సిద్ధం సభలు దేనికోసం? ప్రభుత్వం యొక్క ఖర్చుతో ప్రభుత్వ వాహనాలు పెట్టి, ఆర్టీసీ బస్సులు పెట్టి జనాన్ని బలవంతంగా తరలించి మీ పెన్షన్లు తీసేస్తాం, లేకపోతే మీకు వచ్చే సంక్షేమ పథకాలు తీసేస్తాం అని వాలంటీర్లని లబ్ధిదారుల మీద ఉసిగొల్పి వాళ్ళని బస్సులు ఎక్కించి సిద్ధం సభలు పెట్టి ఆ సిద్ధం సభల్లో మరి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఫోటోలు చేస్తూ ఉంటే అతను కొట్టినటువంటి పరిస్థితి, నిన్న విలేకరుల పైన దాడి చేసినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఒక ప్రెస్టేషన్లో ఓడిపోతా ఉన్నాం. అనేక సర్వేలు చెప్తా ఉన్నాయి. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకొని పోతా ఉందని చెప్పి సర్వేలు చెప్తా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రోజున దిక్కులు వస్తారు, దాడులు చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. 175 175 కాదు, రేపు వై నాట్ పులివెందులు అనేది కూడా ఈ రోజున తెలుగుదేశం నినాదంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి అయినటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి నా సంక్షేమ పథకం అందింది, నన్ను చూసి ఓటేయండి, నా సంక్షేమ పథకాన్ని చూసి ఓటేయండి అంటున్నారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గడిచిన 3 దఫాలుగా ఏ పథకాన్ని ఒక అక్కకు కానీ మహిళలకు కానీ ఇవ్వలేదు, ఏ ముసలి వాళ్ళకి ఇవ్వలేదు. ఈ రోజు ఏ రకంగా ఓటు అడుగుతారని చెప్పి చెప్తున్నారు. మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణాధికారిగా మీకున్నటువంటి అవసరం. ఈరోజు సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డి కొత్తగా తొవ్వేది తీసిందేం కాదు. ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతూ ఉన్నాయి. పేదవాడికి ఆ రోజున కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చినా, పేదవాడికి జనతా వస్త్రాలు ఇచ్చినా, పేదవాడికి పక్కా గృహాలు ఇచ్చినా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీతోనే భారతదేశంలో సంక్షేమ పథకాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పు మొదలైన తెలుగుదేశం పార్టీతో. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, 200 రూపాయల పెన్షన్ 2000 చేసింది చంద్రబాబు నాయుడు. నువ్వు 1000 రూపాయలు పెంచుతానని చెప్పి ఎన్నికలు అయిపోగానే 1000 రూపాయలు 3000 చేస్తానని చెప్పినటువంటి నీ మాట 5 సంవత్సరాల కాలం పట్టింది నువ్వు 1000 రూపాయలు పెంచుతాను. అదే నీ యొక్క సంక్షేమం, అది నువ్వు చేస్తా ఉన్నటువంటి సంక్షేమం. ఈ రోజున ఉన్నటువంటి పథకాలన్నిటికీ పేరు మార్చి ఏదో కొత్త పథకాలు నేను వెలుగులోకి తీసుకొచ్చానని నువ్వు చెప్తా ఉన్నటువంటి మాటలు దొల్ల మాటలుగా కనపడుతూ ఉన్నాయి. ఈరోజు నువ్వు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి నేను 2,60,000 కోట్ల రూపాయలు జమ చేశానని నువ్వే చెప్తా ఉన్నావు. మిగిలిన 10,40,000 కోట్లు ఏమైనా సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి జరగకపోతే ఈ 10,40,000 కోట్లు నీ జేబులోకి వెళ్ళినట్టు కాదా? ఈ రోజున ఇసుక మీద ఆదాయాన్ని పెంచుతా ఉన్నావు, మద్యం మీద ఆదాయాన్ని పెంచుతా ఉన్నావు, మద్యం తయారీలో నువ్వే, మద్యం అమ్మకాల్లో నువ్వే, ఇసుకని ఎమ్మెల్యేల పేరుతో కాలం అయిపోయినా కూడా జేపీ వెంచర్స్ పేరుతో 2 సంవత్సరాలుగా ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది రాష్ట్రం. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తా ఉందనేది కూడా ప్రజలు అడుగుతా ఉన్నారు. నువ్వు చేస్తా ఉన్నటువంటి సంక్షేమం, ఈ రాష్ట్రంలో వస్తా ఉన్నటువంటి ఆదాయం ఏమైంది? నువ్వు చేసినటువంటి అప్పుల్లో మరి 2,60,000 కోట్ల రూపాయలు నువ్వు జనానికి పంచితే మిగిలిన 10,40,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయో కూడా నువ్వు జనానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి. సో సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు
చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎలక్షన్కి వెళ్ళినా పొత్తులతో తప్ప సింగిల్గా రాలేదు. మేము సింగిల్గా వస్తున్నాము, చంద్రబాబు నాయుడుకి అవకాశాన్ని బట్టి పొత్తులు ఉంటాయి, ఏ రకమైన పొత్తులైనా సరే దేనికైనా సిద్ధపడి ప్రజల్లోకి వస్తారు, నేను సింగిల్గా వస్తున్నానని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. పొత్తులు అనేది తప్పు కాదు. రాష్ట్రంలో పొత్తులేం కొత్త కాదు. అనేక సందర్భాల్లో కేంద్రంలో పొత్తులు ఉన్నాయి, రాష్ట్రాల్లో కూడా పొత్తులు ఉన్నాయి. ఒక భావసారూప్యత కలిగినటువంటి పార్టీలు దగ్గరగా వాళ్ళ యొక్క ఇది ఏదైతే ఉన్నదో, వాళ్ళ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాలకు దగ్గరగా ఉన్నటువంటి అందరూ ఒక చోట చేరుతారు. అది తప్పేలా ఉంది చెప్తున్నారు కదా, చాలా ఇంకొకటిగా చెప్తున్నారు. నేను మీకు మంచి చేస్తే నాకు ఓటేయండి అని చెప్తున్నాను, నేను సింగిల్ గా వస్తున్నాను, వాళ్ళు ఎప్పుడు సింగిల్ గా రావట్లేదు అన్నారు. దానికి కారణం సింగిల్ గా అంటే నీతో కలిసేవాడు ఎప్పుడు విలేసినటువంటి వ్యక్తి ఓకే నీ దగ్గర రావడానికి మిగిలిన రాజకీయ పార్టీలు భయపడతా ఉన్నాయి. నీతో నీ ఒక అవినీతి పరులతో జతకట్టడానికి మిగిలిన పార్టీలు సిగ్గుపడుతుంది. దానికి నువ్వు సిగ్గుపడాలి తప్పించి ఎవడు జతకట్టలేదంటే నీతో ఎందుకు జతకడతారు? ఎవరు వస్తారు ఈ రోజున? కమ్యూనిస్టులు వస్తారా, కాంగ్రెస్ వస్తారా, లేకపోతే బీజేపీ వస్తారు? ఎవరు నీతో జతకట్టే పరిస్థితులు ఈ రోజు లేదు. సో రాష్ట్రంలో అభివృద్ధిని నేను చేసి చూపిస్తున్నాను. చంద్రబాబు నాయుడు కేవలం లోకేష్ ని ముఖ్యమంత్రి చేయడం కోసమే మేము ముందుకు వస్తున్నాం. దీనిపై మీరు లోకేష్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు చేయక్కర్లేదు, ప్రజలు చేస్తారు. ప్రజల్లో ఈ నాయకుడి పట్ల విశ్వాసం కలిగినప్పుడు ప్రజలే నాయకుడిని తయారు చేస్తారు. ప్రజా తీర్పు అలా ఉంటుంది. అంతే తప్ప చంద్రబాబు గారు లోకేష్ ను ముఖ్యమంత్రి చేయడానికి తపన పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి యువ నాయకుల్లో లోకేష్ ప్రథమ స్థానంలో ఉన్నాడు. అతని యొక్క విధానాలు కానీ, అతను మాట్లాడే తీరు కానీ, అతను మాట్లాడుతూ ఉన్నటువంటి పద్ధతి కానీ, అతను నడిచిన నడక కానీ ఈ రోజున దేశాల్లో యువకుల రాజకీయాలకు అతను ఒక ఆదర్శంగా నిలవబోతాం లోకేష్. సో లోకేష్ గారు యువగణం పాదయాత్ర చేసేటప్పుడు రాష్ట్రంలో అన్ని విధాల దాదాపు 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. దానికి సంబంధించి కొన్ని కార్యక్రమాల్లో ఒక రెడ్ బుక్ అనేది తీసుకొచ్చి, సో ఎన్టీఆర్ ప్రధాన ఒక సీనియర్ నాయకుడు ఈ రెడ్ బుక్ ఎందుకు ఈ రకమైనటువంటి రెడ్ బుక్ కార్యక్రమాలని ప్రజలకు తీసుకెళ్లాల్సి వస్తుంది? దేనివల్ల? ప్రజలకి అన్యాయం చేసినటువంటి వాడు, ప్రజలను గౌరవించినటువంటి వాడు, రాజ్యాంగాన్ని అమలు చేయనటువంటి వాడు, రాజ్యాంగ నియమాలను పాటించినటువంటి వ్యక్తులు, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అధికారం వచ్చిన తర్వాత ఏ రకంగా వేయడం చూడాలా, ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలా అనే దానికోసమే ఒక రెడ్ బుక్ పెట్టి అది తప్పేలా అవుతుంది. గుర్తుంచుకోవడం, ఫలానా ఉద్యోగి ఫలానా రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఈ ఉద్యోగిని రేపు అధికారం వచ్చిన తర్వాత అతని పైన అవసరమైతే విచారణ జరపడం, అందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకునేదానికి కూడా పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. రెడ్ బుక్ అనేది అంతే తప్పితే బెదిరించడానికి కాదు. సో ఇప్పుడు ప్రస్తుతం నందిగామ కాన్స్టిట్యున్సీలో మొండితోట బ్రదర్స్ మేము వచ్చిన తర్వాతే నందిగామ అభివృద్ధి చెందింది. నవనందిగామ నిర్మాతలుగా మమ్మల్ని ప్రజలు గుర్తించి మాకు ఓటేస్తారు, మేము పనిచేస్తేనే ఓటేయమని చెప్తున్నామని మేము ఓటు అడుగుతున్నాం అంటారు. తెలుగుదేశం పార్టీ ఏం చేయదు, ఒక దేవినేని వెంకటరమణ గారు మాత్రమే క్వశ్చన్. తర్వాత వచ్చిన ఉమా గారు కావచ్చు, ప్రభాకర్ గారు కావచ్చు, ప్రజెంట్ స్టిల్ సౌమ్య ఏమీ చేయలేదు, వీళ్ళు పని చేయరు, పెత్తందారు వ్యవస్థ. దీన్ని మీకు సమాధానం? జగన్మోహన్ రావు గారు ఖమ్మం నుంచి ఎక్కడికి వచ్చారు, ఏ ఎమ్మెల్యే ఏం చేశాడో ఆయన ప్రభాకర్ రావు గారితో పోటీ చేశాడు, ఆ తర్వాత ఉన్నాడు. దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఎన్ని స్కీములు పెట్టాడో ఆయన తెలియదు. దేవినేని ఉమామహేశ్వరరావు గారి తర్వాత ప్రభాకర్ రావు గారు ఈ ప్రాంత అవసరాల కోసం ఏం చేశారనేది ఆయనకు తెలవకపోవచ్చు. కానీ ఈ ప్రాంతంలో ఏర్పడ్డ అక్కడ కేఎల్ రావు తర్వాత రమణ గారు కొన్ని స్కీములు పెడితే మిగిలినటువంటి గ్రామాలన్నింటిలో కూడా నీటి వనరులు ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా పొక్కునూరు కానీ, కాసరవాడు కానీ, గొడవటికలు కానీ, కొత్తపాలెం కానీ, సోపూరు కానీ, ఏటూరు కానీ ఈ స్కీములన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత దేవినేని ఉమామహేశ్వరరావు. అన్నగారి ఆశయాలను ఆ రోజున పుచ్చుకొని వేదాద్రి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి కూడా తీవ్రమైనటువంటి కృషి చేసిన వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు రమణ గారి తర్వాత. నువ్వు ఈ రోజున అన్ని హంగులతో ఉన్నటువంటి వేదాద్రి స్కీమ్ను మూలబెట్టి పైపులు తీసి పక్కన పడేసి రైతాంగం ఇబ్బంది పడతా ఉంటే పట్టించుకొని నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడితే జనం అవుతారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్ లో, ప్రతి అంశంలో నందిగామ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజాన్ని ఎత్తుకున్నటువంటి మేము అభివృద్ధి చేశాం, మా అభివృద్ధిని చూసి ఓటేమని వాళ్ళు ఎంత బ్రదర్స్ చెప్తున్నారు. రోడ్డు మీద గుంటల అభివృద్ధి అయితే వాళ్ళకి సాటి అవుతున్నారు. ముప్పాడ ఊళ్ళు ఆదిన వాళ్ళ దగ్గర నిలబడ్డ నీళ్లే దానికి నిదర్శనం, సాక్ష్యం కూడా. ఒక స్టేట్ హైవే మీద
మోకాటి లోతు నీళ్లలో జనం ప్రయాణం చేస్తా ఉన్నారు. అదే అభివృద్ధి అని నేను అడుగుతాను. అట్లాగే 4 రోడ్లు నందిగామలో ఉన్న 4 రోడ్లు వెడల్పు చేసి ఇదే అభివృద్ధి అనుకుంటే ఇంక అంతకంటే మూర్ఖత్వం కూడా ఇంకోటి ఉండదు. ఈ రోజున గ్రామాల్లో ప్రజానీకం ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు అనేది గుర్తించాలా. ఈ రోజున ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలన్నీ కూడా అవసరం దశకు వచ్చినాయి. మళ్ళీ తిరిగి వాటన్నిటిని రిపేర్ చేయించాలా. జనానికి అవసరమైనటువంటి వ్యవసాయానికి అవసరమైనటువంటి వనరులను కల్పించాల్సినటువంటి బాధ్యత ఒక శాసనసభ్యుడిగా ఆయన పైన ఉంది. కానీ నందిగామలో 4 రోడ్లు జనానికి కనపడే రోడ్లను అభివృద్ధి చేసి ఇదే అభివృద్ధి అని చెప్పుకుంటా ఉన్నారు. అది అభివృద్ధి అయితే అంతవరకు పర్వాలి. కానీ గ్రామాల్లో పరిస్థితి ఏమిటనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు అనేక కార్యక్రమాల్లో ఈ పార్టీ వెనకబడింది. ఈరోజు రైతాంగానికి ఇచ్చేటటువంటి మద్దతు ధర విషయంలో కానీ, రైతాంగానికి ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి మాటలు కానీ, ఎన్నికల ముందు సుబాబులకు 5,000 ధర తెప్పిస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి మాటలు కానీ, ఆ తర్వాత ఈయన అభివృద్ధి అంటే ఈయన దృష్టిలో, జగన్మోహన్ రావు గారి దృష్టిలో అభివృద్ధి అంటే 3 రాజధానులు కావాలని రాజధాని ప్రాంతంలో ఉండి పాదయాత్ర చేశాడు. అదే ఆయన దృష్టిలో అభివృద్ధి. అదే 3 రాజధానులు కావాలని పాదయాత్ర చేశాడు. అదే అభివృద్ధి. పరిపాలన వికేంద్రీకరణ చేస్తే 2014లో నిర్దాక్ష్యంగా మమ్మల్ని బయటకు పెట్టేశారు, అలా జరగకుండా ఉంటది అనే ఉద్దేశంతో 3 ప్రాంత రాజధానులు చేశామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 3 ప్రాంత రాజధానులు చేశారు. 3 రాజధానులు చేస్తే అధికార వికేంద్రీకరణ జరుగుతాడు. అసలు ఒక రాజధానికి దిక్కేది. నువ్వు 3 రాజధానులు అమలు చేసేది ఎక్కడ? అమరావతికి దిక్కుందా? ఈరోజు అమరావతి అటకెక్కించావు కదా, పోలవరాన్ని పక్కన పెట్టావు కదా, ఇంకా 3 రాజధానుల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడ ఉంది? సార్, మీరు చెప్పినట్టు ఈ ప్రాంత ఎమ్మెల్యే 3 రాజధానులకి సపోర్ట్ గా పాదయాత్ర చేశారని చెప్తున్నారు. రేపు ప్రజలు తీర్పు దాని ప్రభావం రేపు ఎన్నికల్లో జనవాదాలు వచ్చాడు. సో 1994 ఎన్నికల్లో దేవినేని వెంకటరమణ గారు విజయం సాధించి మంత్రిగా ఈ నియోజకవర్గానికి అనేక సేవలు చేశారు. అందులో మీరు భాగం. చంద్రలపాడు నియోజకవర్గానికి అనేక ఎత్తిపోతల స్కీములు కానీ అలాంటివి తీసుకొచ్చారు. రీసెంట్గా ముప్పాడ ఎత్తిపోతల పథకం గురించి, ముప్పాడ కేతమీరపాడు ఎత్తిపోతల గురించి వాళ్ళు కూడా ప్రారంభోత్సవాలు చేశారు. ప్రజలకి ఎప్పుడు ఎన్నికల సమయంలోనే గుర్తొస్తాయా? నాయకులకి ప్రజలకు సంబంధించిన అంశాలు ఎన్నికల సమయంలోనే. మీరు 2019 సందర్భంలో ఓపెనింగ్ చేశారు, వీళ్ళు 2024 సందర్భంలో ఎప్పుడు ఇది కార్యక్రమాలు కాదు. అంటే ఒక స్కీమ్ని ఏర్పాటు చేయాలన్నప్పుడు దాని మీద జలవనరుల శాఖ నుంచి అనుమతులు పొందుతున్నారు. ఈ రోజున కృష్ణారావు మేనేజ్మెంట్ బోర్డు ఈ రోజు ఒక స్కీమ్ పెట్టాలంటే 10 ఏళ్ళు కూడా పట్టవచ్చు. అనుమతులు తీసుకోవడం ముఖ్యం. అనుమతులు వచ్చిన తర్వాత, జలవనరుల శాఖ నుంచి అనుమతులు వచ్చిన తర్వాత ఒక స్కీమ్కి ఒక ప్లాన్ తయారు చేసుకోవడం, సర్వే చేయడం, ఇవంతా కూడా కొంత టేక్స్ సమ్ టైం. అవన్నీ అయిపోయిన తర్వాత దానికి ఎంత అవుతుంది బడ్జెట్ అనేది ఒక అంచనా వేసిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తారు. టెక్నికల్ శాంక్షన్ అయిపోతుంది, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఫైనాన్స్ డబ్బు రిలీజ్ చేయాలి. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగినాయి. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఊరికి రాయడం కాదు మనం చేసింది. 14 నుంచి 19 వరకు జరిగింది. ఇప్పుడు కావాలని రైతులు అర్జీ పెట్టడం ఒక ఎత్తు, ల్యాండ్ సర్వే చేయడం ఒక ఎత్తు, ఆ ల్యాండ్కి నీరుందా లేదా అని చూడటం ఇంకొక ఎత్తు, ఆ తర్వాత పెట్టేటటువంటి స్కీమ్కి ఫీజిబిలిటీ ఉందా లేదా అని చెప్పి ఫీజిబిలిటీ సర్టిఫికేట్ తీసుకోవాలా. ఇవన్నీ కూడా టైం పడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అనుమతులు రావాల్సిన పరిస్థితులు ఉంటాయి కొన్ని స్కీములకి. ఇవన్నీ జరగడానికి కొంత టైం పడుతుంది. ఆ ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ కోసం కొంత టైం తీసుకుంటారు. ఆ టైం లేకపోయినా ఆ తర్వాత టెండర్లు పిలుస్తారు. మేము ఈ కార్యక్రమాన్ని చేసి మేము టెండర్లు పిలిచిన తర్వాత ఆ స్కీమ్ను పూర్తి చేయించడానికి 5 సంవత్సరాల కాలం పట్టింది. మీకు ఉన్నారు కదా, వాళ్ళు మీరు వేసినటువంటి ప్రారంభించామని వాళ్ళు మళ్ళీ ప్రారంభించారు. మేము శంకుస్థాపన చేసి వాళ్ళు ప్రారంభించారు. అంతే. స్కీమ్ మొదలైంది మా హయాంలో, స్కీమ్కి డబ్బులు ఇచ్చింది మా హయాంలో, స్కీమ్ ని సిద్ధం చేసింది మేము. ఏం తీసుకురా వీళ్ళు తీసుకొచ్చిన ₹1 లేదు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెక్నికల్ శాంక్షన్స్ ఈ రోజున అమలు చేశారు. అది పూర్తి చేశారు. అంతే, చివరి బిట్టు పూర్తి చేశారు. అప్పటికే కొంతవరకు పైప్ లైన్ కార్యక్రమం వేయటం కూడా అయిపోయింది. కొంత భాగం, ఆ మిగిలినటువంటి భాగంలో ఇవాళ పైప్ లైన్ లో వేసి ఆ స్కీమ్ను ప్రారంభించారు. ఇల్లు కట్టడం కష్టం, ఇంటికి సున్నం వేయడం తెలియదు. కట్టేది మేము, సున్నం వేసి గృహప్రవేశం చేసింది వాడు. 1994లో ఇంకా యాక్టివ్గా కోట మీద చంద్రలపాడు నియోజకవర్గాన్ని
తన ఆధీనంలో తీసుకున్నట్టు ప్రతిపక్షాలు ఆ రోజు నుంచి కూడా చెప్తా ఉంటాయి. అప్పుడున్నటువంటి పరిస్థితి 94లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ అభ్యర్థి అయితే పోటీ చేశారు ఆ అభ్యర్థి ఓడిపోవడానికి ముఖ్య కారణం కూడా కోట వీరబాబు గారు అంటారు. సో మీ పార్టీ కోసం పనిచేసిందే కదా చంద్రబాబు మండలం నందిగాని నియోజకవర్గంలో కోట వీరబాబు గారు ఒక మార్పు తీసుకొచ్చి ఏంటంటే కష్టపడి పనిచేయడం మార్పు. అందులో మార్క్ వీరబాబు గారు అంటే అసలు కష్టపడి పని చేస్తాం. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాం. 2004లో ఈ ప్రాంతానికి ఒక ఎంపీ వచ్చారు, ఆయన పేరు లగపాటి రాజగోపాల్ గారు. ప్రత్యేకంగా ఈ మండలం మీద దృష్టి పెట్టారు. ఈ దృష్టి కోట వీరబాబు గారి మీద పెట్టారు. అనేక కార్యక్రమాలు జరిగాయి. అనుకోకుండా మీ పార్టీ ఆఫీస్ ముందు కొన్ని సంఘటనలు జరిగాయి. వీటన్నిటికీ ప్రజలు చూస్తా ఉన్నారు. సమాధానం చెప్పాలి. ఆ రోజు ఏంటంటే 2004లో చంద్రలపాడులో మమ్మల్ని బెదరేస్తే మమ్మల్ని బెదరబడితే ఈ నియోజకవర్గంలో తిరుగులేదనేది తిరుగుండదనేది ఆ రోజు రాజగోపాల్ గారి యొక్క ఆలోచన. దానికోసం అంతా ఒక రాత్రంతా ఆయన ధర్నా చేసాడు. ఈ సెంటర్లో ధర్నా చేసి అక్కడ నుంచి అటు వెళ్ళిపోతే అది వేరు. నా మీద ఎవరో రాయేసారు. ఎవడో పదార్థం పోయేవాడు వేసి ఉండొచ్చు. అది పదార్థం పోయేవాడు వేస్తే తెలుగుదేశం వాడు వేసారని చెప్పి సెంటర్లో కూర్చొని రాత్రంతా ధర్నా చేశారు. పొద్దున్నే అడ్డుకోకుండా ఆఫీసు ముందుగా జనాన్ని తీసుకొని ర్యాలీ చేసే సందర్భంలో కొంతమంది సోడాలు ఇస్తారు, కొంతమంది అనేక లారీ రాళ్ళు ఇస్తారు పైకి. దాదాపుగా ఆ రాత్రంతా జనాన్ని విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న జనాలందరినీ కూడగొట్టారు. దాదాపు 3-4 వేల మందిని తీసుకొచ్చారు. ఇక్కడ చంద్రలపాడు గ్రామం మీద తీసుకొచ్చి దాడి చేశారు. దాడి చేసిన తర్వాత దాన్ని మేము ప్రతిఘటించాం. ఆ ప్రతిఘటనలో మాకు కొంతమంది దెబ్బలు తగిలి, వాళ్ళకి కొంతమంది దెబ్బలు తగిలి. వాళ్ళైతే ఫీల్డ్లో నిలవాలి. మాజీ హోమ్ మినిస్టర్ గారి కారణంలో బొంత పడిచారు. అది ఏమైందంటే మమ్మల్ని ఏదే రకంగా బెదిరిస్తే ఓట్లు పొందొచ్చు అని వాళ్ళు ఆలోచన చేశారో వాళ్ళు బెదిరిపోయి ఆ మేరకు మైనస్ అయ్యి మైనస్ రావడంతో 3700 ఎన్నికల్లో చంద్రలపాడు మండలం మెజారిటీ వచ్చింది. చంద్రలపాడు విలేజ్ లో 1000 ఓట్లు వచ్చింది. దేవినేని ఉమామహేశ్వరరావు గారి గెలుపులో ఆ రోజున ఆ సంఘటన అనేది ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. సో అలానే కోట వీరబాబు గారు అంటే ఒక సామాజిక వర్గానికి పెద్ద దిక్కు కావచ్చు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కోట వీరబాబు కోసం ప్రారంభిస్తాయని మాకున్నటువంటి సమాచారం. ఒక తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని అనేక రకాలుగా కోట వీరబాబు గారు బడుగు బలహీన వర్గాలకి అండదండలుగా నిలిచారు. సామాజిక వర్గంలో పెద్ద మనిషిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నియోజకవర్గం నుంచి మీరు ఏం ఆశించబోతున్నారు? దానికి సంబంధించి నందిగామ నియోజకవర్గ ప్రజలకి కోట వీరబాబు గారు ఏం చెప్తారు? ఈ మండలంలో సంపూర్ణమైనటువంటి మెజార్టీని సాధించుకుంటాం. గత 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. దాదాపు ఈ ప్రాంతంలో మా తెలుగుదేశం పార్టీ అన్నటువంటి ఎస్సీ మహిళ యొక్క చేయలు ఆపడం కానీ, ఎస్సీల యొక్క పెన్షన్లు ఆపడం కానీ, ఇటువంటి అన్ని విషయాలపైన అనేక సందర్భాల్లో 50కి పైగా కేసులు నేను హైకోర్టులో వేయించాను. పేదల బదులు ఆ కేసులన్నీ కూడా మేము సక్సెస్ అయ్యాం. వాళ్ళందరికీ కూడా ఎవరికి ఒక్కడికి కూడా డబ్బులు ఆకుండా అందరికీ లబ్ధి చేకూరింది. ఈ రోజు నేనంటే ఒక కాన్ఫిడెన్స్, ఇది అంట జరిగినా కూడా నాకు ఇబ్బంది రాదనే నమ్మకాన్ని వాళ్ళు కలిగించగలిగారు, ప్రజల్లో తీసుకెళ్ళగలిగా కలిగించగలిగారు. కాబట్టి ఈ రోజు ప్రజలు ఆయన నడుస్తారు, తప్పదు. నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీ కలుపుకొని పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి సీట్ వచ్చిన, జనసేన పార్టీకి సీట్ వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? లేదా తెలుగుదేశం పార్టీకి ఇది ఆగిపడ్డు కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలుస్తున్నారు? తెలుగుదేశం జనసేన పొత్తు అనేది కలవలేదు. సీట్ల ఎంపిక అనేది అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి ఏ సెట్లో ఎవరు పోటీ చేయాలనేది నిర్ణయిస్తారు, ప్రకటిస్తారు. ప్రకటించిన ప్రకారం ఒక నందిగామే కాదు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉన్న చోట జనసేన అభ్యర్థులు, జనసేన ఓటర్లు, జనసేన అభ్యర్థులు ఉన్న చోట తెలుగుదేశం ఓటర్లు ఇద్దరు కలిసి పనిచేయాల్సినటువంటి, సమన్వయంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు జనసేన అధినేత కూడా చాలా స్పష్టంగా ఈ రోజున పొత్తుల అవసరం ఎందుకుంది, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎందుకున్నది అనేది వాళ్ళ శ్రేణులకి దిశ నిర్దేశం చేస్తా ఉన్నారు ఆయన కూడా. కాబట్టి తప్పకుండా పొత్తులో భాగంగా ఎవరికి సీట్ వచ్చినా కూడా 2 వర్గాలు కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా రకంగా పనిచేస్తాం. నందిగామ నియోజకవర్గంలో 2019 మేము అభివృద్ధి చేసాం, మాకు ఓటేయండి ఎమ్మెల్సీ గారు
మేము అభివృద్ధి చేసాం, అయితే మీకు మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని చెప్పేసి మనిత జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రలపాడు మండలం, వీరులపాడు మండలం, కంచెల మండలం 4 మండలాలు. 4 మండలాలు మేము వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగాయి కాబట్టి మాకు ఓటేయండి. ఈ నినాదంతో ప్రజలు వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఏ నినాదంతో ప్రజలకు వెళ్తుంది? తెలుగుదేశం పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి ఏదైతే అశాంతిపరమైనటువంటి చర్యలు ఉన్నాయో అవి కానీ, ఈ ప్రభుత్వంలో కింద నుంచి పైదాకా అవినీతికి ఏ రకంగా పాల్పడుతున్నారు అనేటువంటి అంశాలపైన కానీ, జరగాల్సినటువంటి అభివృద్ధిపైన కానీ, యువకుల భవిష్యత్తు ఏ రకంగా ఈ రాష్ట్రంలో నాశనం అయిందనేటటువంటి విషయాన్ని యువకుల మధ్యలో చర్చ పెట్టడం ద్వారా కానీ, ఈ రాష్ట్రంలో రైతులను ఏ రకంగా ఆదుకోవాలా, సామాన్యుని ఏ రకంగా ఆదుకోవాలనేటువంటి పరిస్థితుల్లో దృష్టి పెట్టి ఈ రోజున సూపర్ 6 అనేటటువంటి పథకాన్ని ఇప్పటికే ప్రకటించారు. రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా ఇరువురు నేతలు కలిసి ప్రకటించేటటువంటి ఒక బహిరంగ సభలో ప్రకటించే అవకాశం. ఇప్పటికే ప్రకటించినటువంటి ఈ సూపర్ 6 వల్ల మహిళల్లో ఒక ధైర్యం వచ్చింది. ఈ రోజున ప్రతి మహిళకి కూడా తన ఇంటి ఖర్చులు పెరిగిపోయి ఉప్పు పప్పు ఏమి కొనుక్కునేటువంటి పరిస్థితుల్లో మహిళలు లేరు. ఈ రోజున ఒక 1500 రూపాయలు ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఆడబిడ్డలు కిందిస్తే ఆ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తారనేటువంటి ఆలోచనతో ఈ రోజున సూపర్ 6 ప్రకటించడం జరిగింది. అట్లాగే చదువుకునేటటువంటి ప్రతి పిల్లవాడికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు అమ్మఒడి కింద, తల్లికి వందనం కింద, తల్లికి వందనం కింద ఇవ్వబోతాం. అయితే వాళ్ళు ఇచ్చిన దానికి మేము ఇచ్చిన దానికి మధ్య కూడా వ్యత్యాసం ఉంది. వాళ్ళు ఎన్నికల ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి మాట తప్పినటువంటి పరిస్థితి. 15,000 ఇస్తామని ఈరోజు 13,000 ఇస్తామన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 చొప్పున ఇవ్వబోతాం తల్లికి వందనం పేరు. అట్లాగే ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్ని ఈ రోజున గ్యాస్ వాడే పరిస్థితిలో మహిళలు లేరు. గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. కాబట్టి ప్రతి మహిళకి కూడా 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వాలనేది ఇప్పటికే పార్టీ ఒక నిర్ణయం చేసింది. అట్లాగే రైతులు భరోసా కల్పించడం కోసం, వాళ్ళకి కొంత పెట్టుబడికి చేయూత అందించడం కోసం ప్రతి రైతుకి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అట్లాగే నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు కల్పించి 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలని ఇప్పించాలనేది ఒక నిర్ణయంగా తీసుకొని వీటన్నింటినీ కూడా ప్రచారం చేస్తా ప్రజల మధ్యకి తీసుకుపోతా ఉన్నాం. చక్కటి రెస్పాన్స్ ఉంది ప్రజల్లో. బాగా ఉన్నాయి సంక్షేమ పథకాలు అనేవి, ప్రకటించినటువంటి పథకాలు బాగున్నాయనేది ఒక నమ్మకం ఏర్పడింది. తప్పకుండా ఈ ప్రభుత్వం వస్తే మాకు ఇంత లబ్ధి చేకూరుతుందనే ఆలోచన ప్రజల్లో ఉంది. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం జనసేన విజయం సాధించడంలో సూపర్ 6 అనేటటువంటిది ఏదైతే ఉందో అదే రకంగా బీసీల కోసం రక్షణ చట్టం లేకపోతాం. ఎస్సీ ఎస్టీలకు ఏ మాదిరిగా ఈ రోజు రక్షణ కల్పించడానికి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉందో అదే రకంగా బీసీలకు కూడా ఒక రక్షణ చట్టం లేకపోతున్నాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలనేది ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తామనేటటువంటి నమ్మకం ప్రజలు. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం జనసేన విజయం సాధించడంలో ఎటువంటి అనుమానం ఆ రకంగా ప్రజల్లోకి వెళ్తారు. సో మీరు గడిచిన 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిగా చూశారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని చూశారు, అనేక రకాలు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతమంది ముఖ్యమంత్రులు చూసినటువంటి మీరు 40 ఇయర్స్ ఇండస్ట్రీ పాలిటిక్స్లో ప్రస్తుత రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు కూడా 40 సంవత్సరాల రాజకీయాలు కలిగినటువంటి వ్యక్తి. అంతటి వ్యక్తి కూడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అంటారు, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కనీసం ఆ కుర్చీకి కూడా గౌరవం ఇవ్వట్లేదు అనే దాని దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నినాదిస్తారు. మీరు చూసినటువంటి ముఖ్యమంత్రుల్లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రుల్లో తేడా ఏంటి? మేము చూసినటువంటి ముఖ్యమంత్రులు అంత పద్ధతి కలిగినటువంటి ముఖ్యమంత్రులు, మీరు 40 సంవత్సరాల రాజకీయాలు చాలా పద్ధతిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, పార్టీలు అయినా కూడా చాలా పద్ధతిగా అసెంబ్లీ అంటే గౌరవంగా నడిపినటువంటి ముఖ్యమంత్రులు చూసాం. ఈ ముఖ్యమంత్రి ఈ రోజున వాళ్ళ ఎమ్మెల్యేలు బూతులు తిరుగుతూ ఉంటే పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, ఖండించరు. అదే రకంగా
నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణే స్వయంగా ఒక శాసనసభ్యుడు అవమానిస్తే ఆయన ఆహ్లాదం చూస్తే కౌరవ సభలో కనుక దుర్యోధనుడు వికటాటహాసం చేసిన రీతిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు నవ్వులు. అంటే ఈ ప్రజానేకం ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున ఇంతకంటే ఎక్కువ మాట్లాడాడు. మీరు మాట్లాడినటువంటిది ఒక సైకో అనే పదానికే సీనియర్ రాజకీయ నాయకుడు కూడా తప్పైతే మాట్లాడుతున్నారు. కొంత లిమిట్ దాటిన తర్వాత ప్రతి వాళ్ళు ఉప్పు కాలం తింటారు, ఆవేశాలు సహజంగా ఉంటాయి. మరి నిన్ను అనేక రకాలుగా ఆయన చెప్పుతో కొట్టండి అన్నాడు, కాళ్ళు పట్టుకుని నిలేస్తాను అన్నాడు, కాల్చి చంపేస్తాం అన్నాడు. ఇటువంటి మాట్లాడింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలే కదా. మరి వాటన్నిటికీ లేని అభ్యంతరం ఈ రోజు ఒక సైకో అనే పదానికే అభ్యంతరం వస్తే వాళ్ళ శాసనసభ్యులు మాట్లాడేటువంటి మాట ఆర్కే రోజా కానీ, ఈ రోజున కొడాలి వంశీ కానీ, వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు చూసినట్లయితే, అనిల్ కుమార్ గారు వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలు ఏ రకమైనటువంటి మాటలు జనానికి ఏం నేర్పుతా ఉన్నాము. ఒక శాసనసభలో 2 శాసనసభలో బూతులు మాట్లాడుతూ ఉంటే రాబోయేటటువంటి తరాలు మనం చూసి ఏం నేర్చుకోవాలనేది కనీసం కొంతన్నా ఉండాలి కదా, ఒక ఆలోచన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది చాలా లోపించింది ఈ రోజు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం. చంద్రలపాడు మండలం, నందిగామ మండలం, వీరులపాడు మండలం, కంచెల మండలం. ఒక వీరులపాడు మండలం తప్పితే 3 మండలాల్లో కోట వీరబాబు గారు సామాజిక వర్గాల్లో కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీలో కానివ్వండి, ఓ రకమైనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సిపిఐ వాళ్ళు కూడా మమ్మల్ని అభిమానిస్తారని చెప్పి ఏ రకంగా మన విధానాలు మనని అభిమానించినా ద్వేషించినా మన విధానాలు అంటే మనం చేసే కార్యక్రమాలు మన యొక్క పెద్దరికాన్ని బట్టి వాళ్ళు గౌరవిస్తారు. మనం పెద్దరికం తప్పితే ఎవరు గౌరవించరు, మన ఇంట్లో వాళ్ళే మనకి గౌరవించరు. అది 2024లో మేము నందిగామ నియోజకవర్గంలో మేము మాత్రమే అభివృద్ధి చేశామనే నినాదాన్ని వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు మీరు ఏం చేయలేదు, మీరు చెట్లు అమ్ముకున్నారు, మీరు దోచుకున్నారు, మీరు ఇచ్చేసారు, మీరు కేవలం లంచగొండితనాన్ని పరిచయం చేశారని తెలుగుదేశం ప్రతిపక్షంగా ప్రజల్లోకి వెళ్తుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాబట్టి మీరు నిరూపించండి అన్నారు. మీరేమంటారు? నిరూపించడానికి ఆయన ఎప్పుడు నిలబడ్డారు అంటున్నారు. ప్రమాణం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు దోపిడీ జరుగుతూ ఉంది, ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది, గ్రావెల్ దోపిడీ జరుగుతూ ఉంది. పేదవాడికి ఇచ్చినటువంటి సెంటు పట్టాలో దోపిడీ జరిగింది, ఆంధ్రలో జరిగినటువంటి గ్రావెల్లో దోపిడీ జరిగింది. ఇవన్నీ నిరూపించడానికి టైం ఉంది, తొందరపడితే ఏది తెలవాలి. కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటిపైన ఏమేమి ఎక్కడెక్కడ ఏ దోపిడీ జరిగిందో అన్నిటిపైన విచారణ జరిపిస్తాం. తప్పకుండా బాధ్యత మీద చర్యలు తీసుకుంటాం. ఒక మహిళా సమన్వయకర్త తెలుగుదేశం పార్టీకి నందిగామ నియోజకవర్గంలో సరైనటువంటి సమాధానం ఇవ్వలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు అండదండలుగా ఎక్కడో గోడముల్లో స్విచ్ చేస్తే ఇక్కడ వెళ్ళడం, ఎక్కడో పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో మాకు అభివృద్ధి కావాలని చెప్పి ప్రజలైతే వాళ్ళని చెప్పడం, ఇది ఏం దేనికి అటువైపు ఉన్నటువంటి పార్టీలు ఈ రకమైన సంకేతాలు ప్రజలకు తీసుకెళ్తున్నారు? ప్రజాస్వామ్యం అన్నప్పుడు ఒక నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి తన అధికారాలను వికేంద్రీకరించడంలో ఎటువంటి తప్పు లేదు. అన్నీ ఒక నాయకుడు చేయలేడు కాబట్టి ఆయా స్థానిక పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని ఒక నిర్ణయం తీసుకోమని చెప్తారు, ప్రాంతంలో నిర్ణయం తీసుకోమని చెప్తారు. దానికి ఏదో వేరు పేర్లు పెట్టి సామంతరాజులని ఆరాధులని ఈ రోజులని మాట్లాడుతున్నారు. ఈ రోజున మీకు లేదు ఎక్కడ, మీరు ఎక్కడ మీ మండలాల్లో ఎవరు పెత్తనం చేస్తామన్నా? ఏ మండలంలో మీ నాయకులు పెత్తనం చేయట్లేదా? అంటే మరి అది సామంతరాజు పాలన మీది కూడా. అంటే అధికారాలను వికేంద్రీకరించినటువంటి తంగిరాల స్వామి గారిది ప్రజాస్వామ్యం అయితే అధికారాలు మా దగ్గరే ఉండాలనుకునే మీది నియంతృత్వం. అంటే వాళ్ళు నియంతృత్వం ప్రదర్శిస్తున్నారా? అంతేగా అహం నియంతృత్వం, అన్ని మా చేతుల్లోనే ఉండాలనేటటువంటి తపన, ఇవి ఆమోదయోగ్యం కాదు, ప్రజలకు కూడా మంచిది కాదు. ఏ విషయాన్నైనా నలుగురిలో చర్చించడం కానీ నలుగురు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది. సభలో చర్చ ఎందుకు జరుగు? ఒక చట్టాన్ని చేసేటప్పుడు ముఖ్యమంత్రి చట్టం చేయొచ్చు, కానీ అందరూ చర్చలో ఎందుకు పాల్గొంటారు? అందరూ దాంట్లో భాగస్వాములు ఎందుకు అవుతారు? అంటే నలుగురు కలిసి చర్చించుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి మంచి చెడు అన్ని బయటకు వస్తాయి. అదే ప్రజాస్వామ్యం. నలుగురు అధికారాన్ని పంచుకోవడమే ప్రజాస్వామ్యం. అధికారాన్ని ఒకే చోట కేంద్రీకరించడం అనేది హిట్లర్ ముసోలినీల మాదిరి నియంతృత్వం. ఆ నియంతృత్వ ద్వారా వాళ్ళు అవలంబిస్తా ఉన్నారు. మేము ప్రజాస్వామ్య ద్వారా లేదు, మేము మీకు
గడపకు వస్తున్నాము, మీ దగ్గరకు వస్తున్నాము, మీకు మా ప్రభుత్వం ప్రతిఫలాన్ని ఇస్తేనే మాకు ప్రతిఫలాన్ని ఇవ్వండి, మీరు అనుకున్నది మీకు చేరితేనే మాకు ఇవ్వండి, మా వాలంటీర్ వస్తున్నాడు తలుపు కొట్టి మీకు న్యాయం చేస్తాడు, మా వాలంటీర్ వస్తున్నాడు మీకు ఏ విధమైనటువంటి పథకం రాలేదు ఎందుకు రాలేదని చెప్తున్నాడు. వాళ్ళు అడుగుతున్నారు తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేయలేదు, గెట్ రెడీ టు డూ ఫర్ నందిగామ కాన్స్టిట్యున్సీ, ఎవ్రీథింగ్ ఫర్ నందిగామ కాన్స్టిట్యున్సీ పీపుల్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కోట వీరబాబు గారు ఏం చెప్తారు? సంక్షేమం అనేది నీతో మొదలు కాలేదని నేను చెప్తాను. సంక్షేమం అనేది తెలుగుదేశం 83 నుంచే ప్రారంభించింది. ఆ ప్రారంభించిన దాంట్లో నువ్వు చివర ఉన్నావు కాబట్టి నువ్వే సంక్షేమం చేశాననుకుంటే ఒక బ్రిడ్జి కింద పడుకున్నటువంటి కుక్క, నేన పడుకున్నటువంటి కుక్క అనుకుంటుంది. ఈ బ్రిడ్జి మీదగా వెళ్ళే వాహనాలను నేనే మోస్తున్నాను కానీ కరెక్ట్ కాదు, బ్రిడ్జి మోస్తుంది, బ్రిడ్జి కింద కుక్క మేలు. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ రోజు ఇదంతా ఏదో నేనే చేస్తున్నాను అనుకుంటే నా కోడి కూస్తేనే తెల్లారద్దు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం అయిపోతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కోట వీరబాబు గారు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ జనసేన కార్యకర్తలు కలుపుకుంటూ పోతూ నందిగామ నియోజకవర్గం కోసం ఏం చేస్తారు? పామరు పరిశీలనలో ఉన్నటువంటి కోట వీరబాబు వాళ్ళకి ఏం చెప్తారు? మా ఛానల్లో ఖచ్చితంగా నందిగామ పామరు 2 నియోజకవర్గాల్లో అందరినీ కలుపుకొని పోతా విజయాన్ని సాధిస్తాం. 2 నియోజకవర్గాల్లో విజయాన్ని సాధించుకోతాం. సో ఇది ISR 9 న్యూస్ కి కోట వీరబాబు గారు ఒక ప్రజా మనిషిగా చంద్రలపాడు నియోజకవర్గంలో ఏ ఆపద వచ్చినా నేనున్నాను, ఏ సామాజిక వర్గానికైనా సరే, SC ST BC మైనార్టీ ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యనిర్వహణాధికారి, పామరు పరిశీలకులు కోట వీరబాబు గారు మనకు తెలియజేసినటువంటి విషయాలు. థ్యాంక్ యూ.